హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అదేంటంటే చైనీస్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా అండ్ ఇండియాలో చాలామంది చైనీస్ మొబైల్స్ ఎందుకు కొంటున్నారు అండ్ వాళ్ళ డామినెన్స్ ఎలా ఉంది ఇండియన్ మార్కెట్ సెగ్మెంట్ మీద, అండ్ వాటికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, సపోజ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరో చూద్దాము. అవి ఏంటంటే షామీ, రియల్మీ, వివో, ఓప్పో, వన్ప్లస్ అండ్ పోకో. అండ్ వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దిస్ మ్యానుఫ్యాక్చరర్స్ టార్గెట్ చేసిన సెగ్మెంట్ ఏంటంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్. అండ్ మనకి నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు అనేది చూద్దాం ఒకసారి. వాళ్ళు ఎవరంటే శాంసంగ్, ఇది వచ్చేసి సౌత్ కొరియన్ కంపెనీ. ఎల్జీ, ఇది కూడా సౌత్ కొరియన్ కంపెనీ. ఆసూస్, తైవాన్ కంపెనీ. అండ్ ఇంకొకసారికి యాపిల్, ఇది వచ్చి యూఎస్ కంపెనీ. నోకియా, ఇది వచ్చి ఫిన్లాండ్ కంపెనీ. అండ్ పానాసోనిక్, ఇది వచ్చేసి జపనీస్ కంపెనీ. సో మనము టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకు అక్కడ స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ కేటగిరీలో మంచి స్పెసిఫికేషన్స్తో అంటూ ఎటువంటి ఫోన్స్ అయితే లేవు. అప్పుడు మంచిగా పాపులర్ అయిన ఫోన్ సిరీస్ ఏదంటే శాంసంగ్ జే సిరీస్. అది దాంట్లో స్పెక్స్ అంత సూపర్గా ఉండేవి కాదు, బట్ అరౌండ్ 15-20K ఉండేది ప్రైస్. అప్పట్లో షామీ మన ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. సో షామీ ఏంటంటే ఇండియన్ మార్కెట్ స్ట్రాటజీని అర్థం చేసుకొని, ఏంటంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉండేది కామన్ పీపుల్ అండ్ మిడ్ రేంజ్ పీపుల్ అని చెప్పి, సో మిడ్ రేంజ్ని టార్గెట్ చేసి ఫోన్స్ అయితే తీసుకురావడం స్టార్ట్ చేసింది. మిడ్ రేంజ్లో వాళ్ళు ఏం చేశారంటే మంచి స్పెసిఫికేషన్స్ తోటి, అంటే మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్ రెండింటిని టార్గెట్ చేశారు వాళ్ళు. మంచి స్పెసిఫికేషన్స్ తోటి, అగ్రెసివ్ ప్రైజింగ్ తోటి అండ్ లో మార్జిన్ ప్రాఫిట్ తోటి మంచి ఫోన్స్ తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు మంచి స్పెసిఫికేషన్స్ తోటి తక్కువ ప్రైస్లో మొబైల్స్ లేకపోవడంతో చాలామంది ఇండియన్స్ అయితే వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి మంచి మార్కెట్ అనేది ఏర్పడింది. సో ఆ మార్కెట్ వల్ల వాళ్ళు ఇంకా మంచి మంచి ఫోన్స్ని తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి బాగా ఆ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అండ్ లో సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ బాగా స్ట్రాంగ్ అయిపోయారనమాట. దీన్ని చూసి ఇంకా చాలామంది చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే ముందుకు వచ్చి, లైక్ ఎవరంటే వివో, ఓప్పో, వన్ప్లస్, ఇంకా రియల్మీ అయితే రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మార్కెట్లోకి వచ్చేసి ఆ మార్కెట్లో మంచి ఏమంటాము పోటీని తీసుకొచ్చేసి మంచి మంచి అగ్రెసివ్ ప్రైసింగ్స్ తోటి మొబైల్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏమైందంటే వేరే నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అయితే ఎటువంటి మంచి ఫోన్స్ రాలేదు మనకి ఆ సెగ్మెంట్లో. సో దానివల్ల ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కాంపిటీషన్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో అనేది కాంపిటీషను ఓన్లీ చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్లోనే ఉండి, సో వాళ్ళే ఈ సెగ్మెంట్ని మొత్తం మ్యాక్సిమం డామినేట్ చేశారు. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్లో శాంసంగ్ ఈ సెగ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని, ఎందుకంటే అక్కడ చాలా సేల్స్ ఉన్నాయన్నమాట. ఇది మిడ్ రేంజ్లో ఇండియన్లో చాలా మటుకు సేల్స్ అన్నీ కూడా మిడ్ రేంజ్లోనే జరుగుతుంటాయి. సో అక్కడ మంచి స్కోప్ ఉందని చెప్పి సామ్సంగ్ ఎం సిరీస్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళైతే మంచి సక్సెస్ అయితే పొందారు. నేను ఒకటి చెప్తాను గైస్, ఏంటంటే ఇండియన్స్ ఎవరికి కూడా చైనీస్ మొబైల్ కొనాలనే ఇంట్రెస్ట్ లేదు ఇన్ ద సెన్స్ మ్యాక్సిమము అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చైనీస్ మొబైల్ 10K ప్రైస్ ఉంది సమ్ స్పెసిఫికేషన్స్ తోటి. సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి నాన్ చైనీస్ మొబైల్ 15K ఉంది ప్రైస్. అప్పుడు ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది మనకి? 5,000 ఉంది. 5,000 మేబీ కొంతమందికి ఎక్కువ అనిపించకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో 5,000 అనేది చాలా ఎక్కువ వాళ్ళకి. సో ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు ఇంత డిఫరెన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది కూడా ఈ ఏదైతే చైనీస్ మొబైల్స్ ఉన్నాయో వాటిని తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపించారు. సో దానివల్ల ఏమైందంటే చైనీస్ మొబైల్ యొక్క డామినెన్స్ ఏమైందంటే ఆ సెగ్మెంట్లో ఎక్కువ అయిపోయిందనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ డామినెన్స్కి లేకపోతే వాళ్ళకి పోటీని ఇచ్చే నాన్ చైనీస్ బ్రాండ్స్ ఏవి కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో లేకపోవడం వల్ల చాలామంది ఇండియన్స్ ఏం చేశారంటే చైనీస్ మొబైల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి
అందరూ అవి కొనడమే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లాస్ట్‌కి సిట్యుయేషను మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో చూసుకుంటే మనకి 95% మొత్తము చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్సే ఏంటంటే డామినేట్ చేస్తున్నారు. ఓన్లీ 5% అది కూడా ఎప్పుడంటే మనకి లాస్ట్ ఇయర్ శాంసంగ్ ఎం సిరీస్ తీసుకురావడం వల్ల కొంచెం పర్సెంటేజ్ కూడా శాంసంగ్ క్యాప్చర్ చేయగలిగింది. బట్ అది లేకుంటే మిగతా అంతకుముందు మాత్రం ఓన్లీ చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో చేశారు. డామినేట్ చేశారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియాలో అందరూ కూడా దే ఆర్ రియలీ అగేన్స్ట్ చైనా థింగ్ బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల. ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ శాంసంగ్ కానీ లేకపోతే ఎల్జీ కానీ ఆసూస్ కానీ ఆర్ నోకియా కానీ, యాపిల్ అంటే ఓకే యాపిల్ని వదిలేండి ఎందుకంటే అది ఆల్మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్. సో ఏవైతే ఉన్నారో వీళ్ళు మిడ్ రేంజ్ మీద ఫోకస్ చేసి మంచి స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తే గుడ్ స్పెసిఫికేషన్స్ తోటి కంపల్సరీ చెప్తున్నాను, ఇండియన్స్ అయితే చైనీస్ స్మార్ట్ ఫోన్స్ నుంచి కంపల్సరీ డైవర్ట్ అయిపోయి ఈ స్మార్ట్ ఫోన్స్ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అంటే మీకు ఒక డెమోన్స్ట్రేషన్ ఇస్తానండి. ప్రెజెంట్ సిచ్యువేషన్లో చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఎంత డామినెన్స్ ఉందంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది అండ్ వాటికి మన దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఏంటంటే ఇన్ కేస్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది చైనీస్ మొబైల్స్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారు కదా. సో అవాయిడ్ చేయాలనుకుంటే మనకి వాటికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎగ్జాక్ట్గా అంతే స్పెసిఫికేషన్స్ మంచి మొబైల్స్ తోటి ఆల్టర్నేటివ్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్లో. బట్ నేనైతే మీకు ఒకసారి చూపిస్తాను, చెక్ చేయండి. సో ఇది కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. షామీ ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 30% మార్కెట్ షేర్ తోటి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి వివో ఉంది 17% మార్కెట్ షేర్ తోటి. అండ్ నెక్స్ట్ శాంసంగ్ ఉంది 16%. నెక్స్ట్ దాని తర్వాత రియల్మీ 14%, ఓపో వచ్చేసరికి 12% అండ్ రిమైనింగ్ బ్రాండ్స్ వచ్చేసరికి 11% ఉంది. ఇక్కడ మీరు టాప్ 5 ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో చూసుకుంటే ఇందులో 4 మ్యానుఫ్యాక్చరర్స్ చైనీస్ కంపెనీ నుంచి చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ డామినెన్స్ అనేది ఎంత ఉందనేది. సో ఇప్పుడు మనము ఈ చైనీస్ బ్రాండ్స్కి మనకి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది చూద్దాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనీస్ బ్రాండ్స్ కన్సిడర్ చేయకపోతే మనకి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏదో చూద్దాం. అండర్ 10,000 అయితే మనకి శాంసంగ్ గ్యాలక్సీ M10s ఉంది, A10s అండ్ నోకియా 2.3, ఎల్జీ W30, పానాసోనిక్, ఎలుగా. సో ఇక్కడ మనం మెయిన్గా మిస్ అవుతున్న చైనీస్ ఫోన్స్ అయితే ఏంటంటే రియల్మీ నార్జో 10A, రియల్మీ C3, రియల్మీ 8A, ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ రియల్మీ C2 అండ్ ఆల్. అవి కాకుండా 20,000 కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు శాంసంగ్ గ్యాలక్సీ M31 ఉంది, గ్యాలక్సీ M21, నోకియా 7.2 అండ్ ఎల్జీ W30 Pro. సో ఇక్కడ మనము పోకో X2, రియల్మీ 6, రియల్మీ నోట్ 9 Pro, రెడ్మీ నోట్ 8 చాలా ఉన్నాయి అనమాట. సో మనం మిడ్ రేంజ్లో అయితే చాలా స్మార్ట్ ఫోన్స్ని అయితే మిస్ అవుతున్నాము. అంటే మిస్ అవుతున్నాం ఇన్ ద సెన్స్ చైనీస్ ఫోన్స్ని కన్సిడర్ చేసుకోకపోతే. అండర్ 40,000లోకి వెళ్తే ఇక్కడైతే మనకి చాలా ఉన్నాయి లైక్ శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 10, గ్యాలక్సీ S10 లైట్, ఐఫోన్ 8, ఆసూస్ 6Z, ఆసూస్ ROG ఫోన్ 2, గూగుల్ పిక్సెల్ 3a అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకు 40,000లో అయితే మనకి ఎక్కువ ఫోన్స్ అయితే మిస్ అవ్వట్లేదు మనకి. సో ఇక్కడైతే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మేబీ మనం మిస్ అయితే కొన్ని ఫోన్స్ మిస్ అవుతాం లైక్ మేబీ వన్‌ప్లస్ నుంచి, వివో నుంచి, ఒప్పో నుంచి. బట్ మనం ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోతే ప్రీమియం సెగ్మెంట్లో అయితే మనకి ఐఫోన్ 11 సిరీస్ ఉంది, ఐఫోన్ SE 2020, సామ్సంగ్ గెలాక్సీ S20, ఎల్జీ G8X థిన్క్యూ, గూగుల్ పిక్సెల్ 3a XL. సో ఇక్కడ మనం మెయిన్గా మిస్ అవుతుందంటే మేబీ మీ 10 ఒకటి, ఇంకా వన్‌ప్లస్ 8 సిరీస్. సో ఇక్కడ కూడా మనం ఎక్కువ అయితే మిస్ అవ్వట్లేదు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు హై ఎండ్ సెగ్మెంట్ అండ్ ప్రీమియం సెగ్మెంట్లో అయితే మనము చైనీస్ స్మార్ట్ ఫోన్స్ నుంచి అయితే ఎటువంటి అంటే ప్రాబ్లం లేదు. అంటే ఈవెన్ దో మనము వాటిని బైకాట్ చేసినా కానీ మనం మెయిన్గా చూసుకుంటే మనము లో సెగ్మెంట్ అంటే లో కేటగిరీ సెగ్మెంట్ అండ్ మీడియం సెగ్మెంట్లో మాత్రం చైనీస్ ఫోన్స్ని బైకాట్ చేయాలనుకుంటే మాత్రం అక్కడైతే మనకి మంచి వాల్యూ ఇచ్చే ఫోన్స్ అంటే రిప్లేస్మెంట్ ఫోన్స్ అయితే ఏమీ లేవు గాయస్. కొన్ని ఇండియన్ బ్రాండ్స్ని ఏమైనా కన్సిడర్ చేసుకుందాం అంటే లావా అండ్ మైక్రోమాక్స్ ఉన్నాయి. లావా నుంచి అయితే రీసెంట్గా ఎటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే చూడలేదు. ఇంకా మైక్రోమాక్స్ గురించి చెప్పాలంటే ఇవన్నీ చైనా నుంచి ఫోన్స్ని ఏదంటే పార్ట్స్ని వీటిని
ఏమంటే ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ రీబ్రాండ్ చేస్తాయి. సో ఆల్మోస్ట్ దే ఆర్ నథింగ్ బట్ లైక్ ఏ చైనీస్ ఫోన్స్. సో ఇదండి చైనీస్ స్మార్ట్ ఫోన్స్ యొక్క డామినేషన్ ఇన్ ఇండియా అండ్ వాటి యొక్క ఆల్టర్నేటివ్స్. హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.